లాస్ట్ క్లాసెస్‌లో మనం క్లియర్‌గా డిస్కషన్ చేసాం. జనరల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. వితౌట్ జీఎస్టీ ప్రాబ్లమ్స్ అని మనం డిస్కస్ చేసాం. అండ్ లాస్ట్ క్లాస్‌లో జీఎస్టీ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ డీలర్స్ అంటే ఎవరు? స్లాబ్స్ ఏమి ఉన్నాయి? కాంపోనెంట్స్ ఏమున్నాయి? టాక్సెస్ ఏమున్నాయి? ప్రీవియస్ టాక్స్ ఏముంది? ప్రెజెంట్ టాక్సెస్ ఏమున్నాయి అనేది టాలీ ప్రైమ్ 6.0లో క్లియర్‌గా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో టుడే ఆన్వర్డ్స్ వితిన్ ద స్టేట్‌లో పర్చేజ్ చేసి, వితిన్ ద స్టేట్‌లో సేల్ చేస్తే ఎలా? ఫ్రమ్ అదర్ స్టేట్‌లో పర్చేజ్ చేసి, అదర్ స్టేట్‌కే సేల్ చేస్తే ఎలా? తర్వాత వితిన్ ద స్టేట్‌లో డిస్కౌంట్స్ కానీ, అదర్ స్టేట్‌లో డిస్కౌంట్స్ కానీ వస్తే ఎలా? 0% ఐటెమ్స్ వస్తే ఏ విధంగా మనం చూసుకోవాలి? ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి? ఫైనల్‌గా రిపోర్ట్స్ ఏ విధంగా చూడాలి? అనేది టుడే క్లాస్‌లో మనం క్లియర్‌గా డిస్కషన్ చేద్దాం. సో, వన్ ప్రాబ్లమ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ప్రాసెస్ అన్నిటికి సేమ్ గానే ఉంటుంది. ప్రాసెస్ అన్నిటికి సేమ్ గానే ఉంటుంది. దాన్ని బట్టి మీరు మిగతాది కూడా చేసుకుంటూ వెళ్ళాలి. సో, ఎలా అనేది టుడే క్లాస్‌లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే. డన్. సో, టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సో, ఫస్ట్ మనకి జీఎస్టీ ప్రాబ్లమ్‌లో ఫస్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. వితిన్ ద స్టేట్ పర్చేజ్ చేసి, వితిన్ ద స్టేట్ సేల్ చేస్తే ఎలా? చూడండి. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ప్రాబ్లమ్ నంబర్ 1. ఓకే. సో, ఇక్కడ మనకి జీఎస్టీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో, ఫస్ట్ చూడండి. కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ కంపెనీ వచ్చేసి వితిన్ ద స్టేట్‌లో పర్చేజ్ చేసి, వితిన్ ద స్టేట్‌లో సేల్ చేస్తే ఎలా? అనేది కాన్సెప్ట్. రియల్ టైమ్‌లో అడ్రెస్ ఇవన్నీ మీరు ఇచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఒక్కసారే మీరు కంపెనీ క్రియేషన్ చేసినప్పుడు ఒక్కసారే ఇవ్వాలి. మళ్ళీ మళ్ళీ అవసరం లేదు. ఎంటర్. యాక్సెప్ట్ ఆర్ నో? యెస్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ యెస్ పెట్టండి. బిల్ వైస్ నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఈ 2 ఆప్షన్స్ యెస్ పెట్టండి. ఇప్పటి నుంచి జీఎస్టీ ఆప్షన్ యెస్ పెట్టాలి. ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్. యెస్. సో ఎంటర్ ఇచ్చిన తర్వాత లోపలికి ఎంటర్ అవుతారు. మన స్టేట్ ఏది? ప్రెజెంట్ నీ కంపెనీ లొకేషన్ ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. మీరు తెలంగాణ ఉంటే తెలంగాణ. మీరు రెగ్యులరా? కాంపోజిషనా? రెగ్యులరా? సెజా? మీరు వర్క్ చేసే వాళ్ళే చెప్తారు. రెగ్యులరా? కాంపోజిషనా? రెగ్యులరా? సెజ్ అనేది. దాన్ని బట్టి మీరు తీసుకోవాలి. మీ కంపెనీ యొక్క జీఎస్టీ నంబర్ ఇక్కడ ఇవ్వాలి. సో జీఎస్టీ నంబర్ మ్యాండేటరీగా ఇవ్వాలి. జీఎస్టీ నంబర్ మ్యాండేటరీగా ఇవ్వకపోతే మీకు టాక్స్ పడదు. గుర్తుపెట్టుకోండి. ఈ జీఎస్టీ నంబర్ మ్యాండేటరీగా ఇవ్వాలి. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఓకే. సో మీరు జీఎస్టీ 1 మంత్లీ చేస్తారా? క్వార్టర్లీ చేస్తారా అడుగుతారు. మంత్లీ. సో ఎంటర్ ఇచ్చారు. యాక్సెప్ట్ ఆర్ నో? సేవ్. మీ కంపెనీలో ఒక రకమైన టాక్స్ మాత్రం ఉందనుకోండి. మీ మీ కంపెనీలో 5% ఐటెమ్సే ఉన్నాయి. 12 లేవు, 18 లేవు, 28 లేవు. సో, అలాంటప్పుడు కంపెనీ కోడ్ లెవెల్‌లో కూడా మీరు టాక్స్ ఇవ్వచ్చు. ఇక్కడ. ఇక్కడే హెచ్ఎస్‌ఐ నంబర్ ఇవ్వచ్చు. ఇక్కడే టాక్స్ ఇచ్చి సేవ్ చేయొచ్చు. ఓకే. సో, మీ దాంట్లో మల్టిపుల్ ఉన్నాయనుకోండి 5%, 12, 18, 28 ఐటెమ్స్ అప్పుడు ఇక్కడ ఇవ్వకూడదు. ఐటెమ్‌లు ఇవ్వాలి. చూడండి ఈవే బిల్లు సేల్స్ ఇన్వాయిస్‌లో 50,000 దాటిందంటే ఈవే బిల్ ఇవ్వాలి. ఓకే. ఇది నో నీడ్ ఎస్కేప్ ఇవ్వండి. అది నో పెట్టేయండి. సేవ్ చేయండి. సేవ్. ఓకే. నెక్స్ట్ లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ జీఎస్టీ నంబర్ ఇచ్చేసాం. సో, తర్వాత ఈ ప్రాబ్లమ్‌లో లెడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం క్రియేట్ చేసుకోవాలి. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ఆటోమేటిక్‌గా మన గ్రూప్స్‌లో ఉండిపోతాయి. లెడ్జెస్, వోచర్ టైప్స్. ఓకే. డన్. ఇప్పుడు క్రియేట్‌లోకి వెళ్లి లెడ్జెస్‌లోకి వెళ్దాం. ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ప్రాబ్లమ్ చెప్పండి. క్యాపిటల్,
SBI Bank, Purchase, Arjun Agency, క్యాపిటల్ అకౌంట్. ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్. SBI బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ, సేవ్. పర్చేజ్ అకౌంట్స్. చూడండి మా, మీరు ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఈ వస్తాయో లేదో గమనించాలి. ఓకే, కొందరికి ఇక్కడ నాట్ అప్లికబుల్ ఉంటుంది మా. ఇలా నాట్ అప్లికబుల్ ఉంటే ఆ ఆప్షన్స్ మీకు చూపించవు, అప్పుడు మీకు ట్యాక్స్ పడదు. మీరు ఏం చేయాలంటే నాట్ అప్లికబుల్ తీసేసి అప్లికబుల్ పెట్టుకోవాలి. పర్చేజ్ సేల్ కు మాత్రమే, మిగతా వాటికి అవసరం లేదు. ఓకే, ఎంటర్ ఇవ్వండి. గూడ్స్. ఓకే, అక్కడ ఎర్రర్ వస్తుంది, మీరు చూసుకోవాలి. అర్జున్ ఏజెన్సీ, సన్రీ, క్రియేటర్స్. రియల్ టైంలో ఆ సప్లయర్ యొక్క అడ్రస్ ఇక్కడ రాసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను డూప్లికేట్ ఇస్తున్నాను. ఏమిచ్చడమ్మా, కడప. కడప అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్టీ నెంబర్ మనకి స్టార్టింగ్ నెంబర్ 37 తో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ ఇక కంపల్సరీ తీసుకోవాలా, ఏ స్టేట్ అని, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ అడుగుతుంది ఆ సప్లయర్ రెగ్యులరా, కాంపోజిషన్, అన్రిజిస్టర్డా. రెగ్యులర్ అయితే రెగ్యులర్. జిఎస్టీ నెంబర్ ఏముంది, కంట్రోల్ C, కంట్రోల్ V, పేస్ట్. సో ఇక్కడ ఏది చూడండి, ద పార్టీ జిఎస్టీఎన్ ప్రొవైడెడ్ ఈజ్ ఇన్వాలిడ్ అంటే ఇది డూప్లికేట్ జిఎస్టీ నెంబర్ కాబట్టి ఒరిజినల్ కాదు, కాబట్టి ఇలా చూపిస్తుంది వార్నింగ్. సేవ్. నెక్స్ట్, సేల్స్ టు కుమార్ మర్చెంట్స్, నెల్లూరు. ఓకే, సేల్స్ తీసుకోండి, సేల్స్ అకౌంట్స్. ఇక్కడ కూడా అమ్మా, ఇక్కడ నాట్ అప్లికబుల్ ఉంటుంది, ఇలా ఉంటుంది. మీరు ఏం చేయాలి, బ్యాక్ వచ్చి అప్లికబుల్ పెట్టుకోవాలి. ఇక్కడ కుమార్ మర్చెంట్స్. డెప్టార్స్. ఇక రియల్ టైమ్ లో వాళ్ళ అడ్రస్ రాసుకోవాలి. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే నెల్లూరు అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉంది కదా. 37 మీరు గుర్తు పెట్టుకోవాలి. ఎక్కడైనా కూడా జిఎస్టీ నెంబర్ లో 37 వచ్చిందంటే ఇది ఆంధ్రప్రదేశ్ అనుకోవాలి. 36 వస్తే తెలంగాణ అనుకోవాలి. ఓకే, కొన్ని కొన్ని మీ మెటీరియల్ ఉంటాయి, ఒకసారి గుర్తు పెట్టుకొని చదువుకోవచ్చు ఏది ఏ స్టేట్ కిందకి వస్తుంది. కంట్రోల్ C, కంట్రోల్ V, పేస్ట్, సేవ్. నెక్స్ట్, సో రెంట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ A, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, కంట్రోల్ A, టెలిఫోన్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ A, CGST, ట్యాక్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ అండ్ ట్యాక్స్, GST, ట్యాక్స్ టైప్, CGST, HGST, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్, GST, ట్యాక్స్ టైప్, HGST. సో ఈ విధంగా సో మనం లెడ్జెస్ అన్ని క్రియేట్ చేసుకోవాలి. ఇది మీరు రెగ్యులర్ గా చేసేదే. ఇప్పుడు యూనిట్ లోకి వెళ్దాం. పైకి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి, BT అంటే బాటిల్స్, BX అంటే బాక్సెస్, NOS అంటే నెంబర్స్, PC అంటే పీసెస్. సో మీరు నిన్నటి వరకు చేసిన వాటిలలో మీరే నార్మల్ గా ఇచ్చేవాళ్ళు. ఇక్కడ డిఫాల్ట్ గా ఎప్పుడైతే మనం జిఎస్టీలోకి వస్తామో ఆటోమేటిక్ గా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. యూనిట్ క్వాంటిటీ కోడ్ ప్రీ డిఫైన్డ్ గా టాలీ కంపెనీ ఇచ్చేస్తుంది. PT అంటే బాటిల్స్, చూడండి BTL, ఆటోమేటిక్ గా అది తీసుకోవచ్చు.
బాక్స్ బిఎక్స్ బాక్సెస్. నెక్స్ట్ ఎన్ఓఎస్ నంబర్స్. ఇలా ఏముంటే అవి తీసుకోవచ్చు అండి మీరు. పీసీ పీసెస్ ఇలా ఈ విధంగా యూనిట్స్ అని చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ స్టాక్ ఐటమ్. గ్రూప్స్ కేటగిరీస్ లేవు దీంట్లో. ఓకే, ఉండే వాటిలలో తీసుకోవాలి. ఇక్కడ ఏముంది? బూస్ట్. సో బూస్ట్ ఎలా తీసుకున్నారు? ఇక్కడ బాటిల్స్. ఇక్కడ వచ్చేసారి చూడండి, హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఎస్సి అండ్ రిలేటెడ్ డీటెయిల్స్, జిఎస్టీ రేట్ అండ్ రిలేటెడ్ డీటెయిల్స్. సో యాజ్ ఫర్ కంపెనీ, మీరు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చారనుకోండి, అది కూడా ఆటోమేటిక్గా ఇది తీసుకుంటుంది. అలా కాకుండా ప్రజెంట్ ఏదైతే ఉందో అది తీసుకోవాలనుకుంటే స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్ తీసుకోవాలి. యూజ్ జిఎస్టీ క్లాసిఫికేషన్ నో నీడ్. ఓకే, హెచ్ఎస్ఎన్ నెంబర్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? 1901. డిస్క్రిప్షన్ అంటే ఐటమ్ నేమ్. ఇక్కడ కూడా యాజ్ ఫర్ కంపెనీ గ్రూప్ అయితే ట్యాక్స్ అదే తీసుకుంటుంది. అలా కాకుండా స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్. ప్రజెంట్ ఐటమ్కి ఎంత పర్సెంటేజ్ ఉందో అంతే ఇవ్వాలి. మీ దట్ నో నీడ్. ఇక్కడ ట్యాక్సిబిలిటీ టైప్స్. సో ట్యాక్సిబుల్ అంటే ఐటమ్స్ కి ట్యాక్స్ ఉంటుంది. ఎగ్జామ్ టు నిల్ రేటెడ్ అంటే ఐటమ్స్ కి ట్యాక్స్ ఉండవు. రైస్, బనానా వాటికి. నాన్ జిఎస్టీ అంటే ఆల్కహాల్, ఓకే, పెట్రోల్, డీజిల్, అవి నాన్ జిఎస్టీ కిందకి వస్తాయి. వాటి మీద ఫ్యూచర్ లో ట్యాక్స్ వస్తుంది, చూస్తారు. ఎంత అండి పర్సంటేజ్? 5%. ఇలా ప్రతి ఐటమ్ ఇలాగే చేసుకోవాలి. హార్లిక్స్ బిఎక్స్ 0418. పర్సెంటేజ్ ఎంతమా? 12%. నెక్స్ట్ బోర్న్విటా. ఎలా అండి? నెంబర్స్ 1654. సో పర్సెంటేజ్ 18. కంప్లైంట్ పీసీ 7845. 28. ఇలా ఈ విధంగా మీరు 1000 ఐటమ్స్ ఇలాగే చేసుకోవాలమ్మా. ఐటమ్ లెవెల్లో ట్యాక్స్ ఇస్తున్నాం మనం. ఎస్కేప్ ఎస్కేప్. వాచెస్ లాగా వెళ్ళండి. సో ఫస్ట్ వన్ ఏంటి? రిసిప్ట్ క్యాపిటల్ 9 lakhs క్యాష్. నెక్స్ట్ కాంట్రా, cash deposited in SBI Bank 3 lakhs. Control A, save, purchase, Arjun Agency. Concerned details no better than no need. Purchase. So item ఏముంది? ఫస్ట్ బూస్ట్. క్వాంటిటీ ఎన్ని? 100, 300. హార్లిక్స్ 200, 230. బోర్న్విటా 300, 400. నెక్స్ట్ కంప్లైంట్ 400, 150. సో టోటల్ గా 2,56,000 మన బిజినెస్ అర్జున్ ఏజెన్సీ నుంచి విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తుంది. ఈ 2,56,000 అమౌంట్ ఉంది కదా, దాని అండర్ లో ట్యాక్స్ ఇవ్వాలి. కింద ఇక్కడ ఇవ్వాలి సిజిఎస్టి, హెచ్జిఎస్టి. సో మొత్తం కలిపితే 2,50,000కి ట్యాక్స్ కలిపితే 3,14,20 రూపాయలు అయింది. ఓకే సార్, ఏ
పర్సెంటేజ్ సంబంధించిన ఐటెంకి ఎంత అమౌంట్ ట్యాక్స్ పడింది. సో బూస్ట్ 5% ఉంది, దానికి వాల్యూ ట్యాక్స్ ఎంత పడింది. హార్లిక్స్ 12%, బోర్నవిటా 18%, కంప్లైంట్ 28%. ఏ దానికి ఎంత అమౌంట్ పడింది చూడాలి అంటే రిలేటెడ్ రిపోర్ట్స్ లోకి వెళ్ళాలి. రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ ప్లస్ ఏ, ఆల్ టు F1 చూపించేస్తుంది. బూస్ట్ వచ్చేసి వాల్యూ 30,000 అంటే 30,000 అయింది. దాని మీద 1,500 ట్యాక్స్ పడింది. పర్సెంటేజ్ ఎంత 5%. సిజిఎస్టి 5%, హెచ్జిఎస్టి 5%, 750 డివైడ్ చేసుకుంటుంది. హార్లిక్స్ 46,000 ట్యాక్సబుల్ వాల్యూ ఉంది. వాటి మీద 12% ట్యాక్స్, 5,520 రూపీస్ అయింది. దాన్ని బై 2 చేస్తే సిజిఎస్టి 2760, హెచ్జిఎస్టి 2760. బోర్న్విటా 1,20,000 మీరు పర్చేజ్ చేశారు, 21,600 ట్యాక్స్ పడింది. దాంట్లో బై 2 చేస్తే 9%, 9%, 18% ట్యాక్స్. సో 102,800, 10800. సో కాంప్లైంట్ 60,000 పర్చేజ్ వాల్యూ, దాంట్లో 16,800 ట్యాక్స్ పడింది, 28%. దాన్ని బై 2 చేస్తే 14, 8400, 8400. అంతా కలిపితే ట్యాక్స్ అంతా 45,420. దాన్ని బై 2 చేస్తే బయట 22 సపరేట్ వచ్చింది. ఓకే, ఇక్కడ సేల్స్ లో 50,000 దాటింది అంటే ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టి ఈవే బిల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే, నో నీడ్ అనమాట. బ్యాక్ వచ్చాను, నో పెట్టండి. నెక్స్ట్ F8 కుమార్ మర్చెంట్స్ సేల్స్ బూస్ట్ 80, 350. నెక్స్ట్ బోర్న్విటా 100, 450. బ్రెడ్ 200. హార్లిక్స్ 150. దగ్గర 270. సో 1,53,500 సేల్ చేసాం. ట్యాక్స్ సిజిఎస్టి, హెచ్జిఎస్టి. ఓకే, సో ఇక్కడ రిలేటెడ్ రిపోర్ట్స్ ఆల్ టు ఏ. ఇక్కడ కూడా చూడండి 28,000 మీద 1,400 ట్యాక్స్, 5% లో 2.5, 2.5. 45,000 లో 800, 100 రూపీస్ ట్యాక్స్. సో 18% ట్యాక్స్, 9%, 9%. 40,000 లో 11,200 ట్యాక్స్, 28%, 14. 40,500 లో 4,860. దాన్ని బై 2 చేస్తే 2,430. మొత్తం కలిపితే 25,560 రూపీస్. దాన్ని బై 2 చేస్తే బయట 12,7 వచ్చింది. సేల్స్ లో 50,000 దాటింది అంటే ఇక్కడ కంపల్సరీ ఈవే బిల్ తీయాలి. ఇక్కడ యాక్చువల్గా దానికి పోర్టల్ ఉంటుంది, అక్కడ తీస్తాము. ఇక్కడ పోర్టల్లో టాలీలు అయితే తీయము, నో పెట్టండి. ఓకే, అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ డెప్టర్. ఎవరు వస్తారండి? డెప్టర్ అంటే ఎవరు వస్తారు? అర్జునా, కుమారా? చెప్పండి. ఎవరు వస్తారు? ఎవరు వస్తారు చెప్పండి. ఎవరు వస్తారు మా? కుమార్. కుమార్ వస్తారు, వెరీ గుడ్. సో అమౌంట్ ఎంత ఇక్కడ? 30,000. యాక్చువల్గా 1,79,000 ఇవ్వాలి మనం, కానీ 30,000 ఇస్తున్నాం. వాళ్ళు ఇవ్వాలి మనకి. చెక్ అంటే SBI బ్యాంక్. నెక్స్ట్ పేమెంట్, క్యాష్ పే టు క్రెడిటర్ అర్జున్ 20,000. రెంట్ 15,000. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ రిసిప్ట్ 20,000.
టెలిఫోన్ ఛార్జెస్, పేమెంట్ 5,000 ఇలా అండి. ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అనేది మీరు పోస్ట్ చేయాలి. ఎస్కేప్. ఏ బుక్‌లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడే కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ F1. నెట్ ప్రాఫిట్ 25,000. బ్యాలెన్స్ షీట్, స్టాక్ సమ్మరీ, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ రివర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో దానికి సంబంధించిన ఇన్వర్స్ అంటే టోటల్ వాల్యూ ఇచ్చారు ఇక్కడ 2,56,000, అవుట్వర్స్ 1,50,500, క్లోజింగ్ బ్యాలెన్స్ 1,27,500. డాష్‌బోర్డ్‌లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్ గ్రాఫ్ చూపిస్తుంది, సేల్స్ రిజిస్టర్ గ్రాఫ్ చూపిస్తుంది, రిసిప్ట్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. వెళ్ళి జిఎస్టీ రిపోర్ట్స్ చూడాలి. జిఎస్టీ రిపోర్ట్స్ లో జిఎస్టీ 1 ఓకే. ఇక్కడ ఒరిజినల్ లైసెన్స్ లో మీరు ఒరిజినల్ ట్రాన్సాక్షన్ పాస్ చేస్తే ఎంట్రీస్ అన్ని ఇక్కడ కనబడతాయి. మనం చేసిన డూప్లికేట్ కాబట్టి ఇక్కడ అన్సర్టెన్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఓకే. సో తర్వాత జిఎస్టీ 3B అంటే పర్చేజ్ సేల్స్ రెండు కలిసి ఉంటాయి. దీన్ని జిఎస్టీ 3B అంటారు. ఓకే. మంత్లీ వైజ్ ఇక్కడ షో చేస్తుంది. నాది చూపిస్తాను. సౌండ్ దగ్గర రేయ్ సౌండ్ తగ్గి డిస్టర్బ్ ఉంది ఇక్కడ. ఓకే. నా అకౌంట్ చూడండి. చూడమ్మా, మంత్ వైజ్ గా చూడొచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ మంత్ చూడాలనుకుంటున్నాను. చూసారా? ఓకే. ఇది డిసెంబర్ మంత్ సంబంధించింది. మీరు డేట్ ఏది ఇస్తే అది వస్తుందమ్మా. నవంబర్ 1/11/24 టు 30/11/24. ఇది నవంబర్ సంబంధించింది. B2B అంటే బిజినెస్ టు బిజినెస్. నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. B2C అంటే నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. కన్సూమర్. ఓకే. సో ట్యాక్సబుల్ అమౌంట్ 17,127, ఐజిఎస్టీ అమౌంట్, సిజిఎస్టీ అమౌంట్, ఏజిఎస్టీ అమౌంట్, ట్యాక్స్ అమౌంట్ ఇది. ఓకే. ఇది జిఎస్టీ 1. సో ఇక్కడ అన్సర్టెన్ ట్రాన్సాక్షన్స్ ఏం లేవు, అంటే ఒరిజినల్ ట్రాన్సాక్షన్స్ అనేవి. జిఎస్టీ 3B. ఓకే. ఇలా వస్తుంది. నేచర్ అవి క్లిక్ చేశారంటే ఇలా వీడియో చూపిస్తుంది. ఇక్కడ కూడా మంత్లీ మీకు ఏది కావాలంటే అది చూపిస్తుంది. 1/11/24, 30/11. సో ఇది మళ్ళీ నేచర్ క్లిక్ చేస్తే నార్మల్గా వచ్చేస్తుంది. ఇది జిఎస్టీ 3B మా. క్లియర్ గా చూపించేస్తుంది. ఇది ఒరిజినల్ అకౌంట్స్ లో మీరు చేస్తారు. రియల్ టైమ్ లో అక్కడ రియల్ టైమ్ ఇన్వాయిసెస్ ఉంటాయి, ఇక్కడ మీరు చూస్తారనమాట క్లియర్ గా. సో ఇప్పుడు మీరు విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఎలా, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా అనేది చూసారు. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఎలా, అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఎలా. ఓన్లీ పర్చేజ్ సేల్ మాత్రం చెప్తాను, రిమైనింగ్ అన్ని మీకు తెలిసినట్లే. ఓకే.
ఓకే, జస్ట్ పర్చేజ్ లోకి వెళ్ళండి. ఇక మీ కంపెనీ క్రియేషన్ అవన్నీ తెలుసు కదా. ప్రియా సొల్యూషన్స్ కంపెనీ క్రియేట్ చేసి F11 లో మీ యొక్క జిఎస్ నెంబర్ ఇచ్చుకోవాలి. ఇక రిమైనింగ్ అని మీకు తెలుసు. ఇక్కడ చూడండి, పర్చేజ్ ఫ్రమ్ పల్లవి కంప్యూటర్ స్టోర్ హైదరాబాద్. సో ఇక్కడ 36 వచ్చింది. 36 అంటే ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చెప్పండి. తెలంగాణ సార్. తెలంగాణ వస్తుంది. ఆల్ టు సి. సో ఇక్కడ పల్లవి కంప్యూటర్ స్టోర్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రీ క్రియేటర్స్. ఇక్కడ ఏం తీసుకోవాలా? హైదరాబాద్ అంటే ఏం తీసుకోవాలమ్మా? కొందరు హైదరాబాద్ అని టైప్ చేసే వాళ్ళు ఉంటారు. బెంగళూరు అంటే కర్ణాటకను, బెంగళూరు అంటే బెంగళూరు అని టైప్ చేసే వాళ్ళు ఉంటారు, స్టేట్. ఓకేనా? చాలా మంది స్టేట్లు కూడా తెలియదు అనమాట. ఓకే, ఇక్కడ హైదరాబాద్ అంటే ఏం తీసుకోవాలి? తెలంగాణ, హైదరాబాద్ తీసుకోవాలి ఇక్కడ. తెలంగాణ సార్. చాలా మందిని ఫేస్ చేస్తూ ఉంటాను నేను. తెలంగాణ, హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ కొడతారు స్టేట్. ఓకే, తెలంగాణలో అది ఒక పార్ట్ అని తెలియదు. ఇప్పుడు బెంగళూరు ఉంది, బెంగళూరు అంటే బెంగళూరు అని టైప్ చేస్తారు, అది కర్ణాటక అని టైప్ చేయరు. అది కామన్ జనరల్ నాలెడ్జ్ కదా. 36. సో ఇప్పుడు మన బిజినెస్ అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తుంది. మీకు ప్రాఫిట్ అండ్ లాస్ లో సపరేట్ గా విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ ఎంత రావాలి, ఎంత ఉంది, అదర్ స్టేట్ పర్చేజ్ ఎంత ఉంది అని తెలియాలంటే మీరు అన్నిటికీ ఒకటే పర్చేజ్ తీసుకోకూడదు, సపరేట్ చేసుకోవాలా. పర్చేజ్ ఐజిఎస్టీ అని. అప్పుడు అదర్ స్టేట్ నుంచి ఎంత పర్చేజ్ చేశారు అనేది సపరేట్ గా చూపిస్తుంది. ఆల్ టు సి ఐటమ్స్ ఏమున్నాయి? హెచ్పి అల్ట్రా స్లిమ్. ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయాలంటే ఆల్ టు సిమా. గ్రూప్ ఏముంది? డెస్క్టాప్స్. ఆల్ టు సి, కంట్రోల్ ఏ. యూనిట్స్ ఏమున్నాయి? నెంబర్స్. హెచ్ఎస్ఆర్ నెంబర్ 8471. పర్సెంటేజ్ ఎంత? 28%. 50, 1300, 13,000. ఆల్ టు సి. డెల్ అల్ట్రా డెస్క్టాప్స్ 8472, 28%. 60, 29,000. Asus 8473, 28%. 20, 17,000. Lenovo Alt C. ల్యాప్టాప్స్ అన్ని ఆల్ట్ సి. కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలంటే ఆల్ట్ సి. 8474, 18%. 150, 59,000. ఆల్ట్ సి. యాపిల్ మాకు ల్యాప్టాప్స్ సో 138. టోటల్ గా 1,62,30,000. సో వాటి మీద ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఆల్ట్ సి. ఐజిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఐజిఎస్టీ 32,79,400 ట్యాక్స్ పడింది. చేయాలి. అదర్ స్టేట్ నుంచి మనం పర్చేజ్ చేసాం. నెక్స్ట్ ఏముంది? సేల్స్ టు జిలాన్ ట్రేడర్స్ బెంగళూరు. F8 లో వెళ్ళండి. ఆల్ట్ సి. జిలాన్ ట్రేడర్స్, సన్రీ డెప్టార్స్. ఓకే, బెంగళూరు అంటే ఏం తీసుకోవాలమ్మా? బెంగళూరు అంటే ఏం తీసుకోవాలి? కర్ణాటక సార్. కర్ణాటక.
అన్నట్టుగా బతికిచ్చారు. ఓకే. సో వరంగల్ అంటే ఏం తీసుకోవాలి? వరంగల్ అంటే ఏం తీసుకోవాలమ్మా? స్టేట్ తెలంగాణ సార్. వైజాగ్, ఆంధ్రప్రదేశ్. ట్యాక్స్ ఇలా. ఇప్పుడు మీరు ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చూడండి, డిఫరెన్స్ ఎందుకు కనబడుతుందో చూడండి. విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ 2,56,000, అదర్ స్టేట్ పర్చేజ్ 1,62,00,000, విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ 1,53,500, అదర్ స్టేట్ సేల్స్ 22,60,000. ఇలా సపరేట్ గా రావడానికి మనం సపరేట్ గా చేసుకున్నాం. ఫిక్స్ చేసామనుకో విత్ ఇన్ ద స్టేట్ ఎంత, అదర్ స్టేట్ ఎంత తెలియదు, అందుకోసం ఇలా చేసాం. రిమైనింగ్ ఏమైనా డౌట్స్ చూడండి. ఇవన్నీ మీరు చేసినట్టుగా జనరల్ గా లాస్ట్ ప్రాబ్లమ్స్ లో వచ్చింటాయి. ఏమైనా డౌట్ ఉన్నాయా మిగతాటి? ఇవన్నీ మీరు చేశారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో చూడండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేశాం, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేసాం. దీంట్లో డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్ అని వస్తాయి అన్నమాట. అంటే మన బిజినెస్ క్రిష్ జనరల్ స్టోర్ నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి పర్చేజ్ చేసింది ఒక 5 లక్షలు లేదంటే ₹1,00,000. దాంట్లో నీకు 4,200 డిస్కౌంట్ ఇచ్చాడు. రిమైనింగ్ అమౌంట్ మీద ట్యాక్స్ పడుతుంది. ఓకే. సో చూడండి, మీరు కొత్త కంపెనీ క్రియేట్ చేసుకోండి. నేను దీంట్లో చెప్తున్నాను, మీరు ప్రతిదీ కూడా కొత్త కంపెనీ క్రియేట్ చేసుకోవాలి. నేను ఒకే దాంట్లో చూపిస్తున్నాను. ఆల్ టు సి క్రిష్ జనరల్ స్టోర్, సన్రీ క్రియేటర్స్, ఇక్కడ జమ్మూ కాశ్మీర్, జిఎస్టీ నెంబర్, ఇది మెటీరియల్ ఇచ్చుంటా చూసుకోండి, ఏ స్టేట్ ఏ కోడ్ అని. ఇప్పుడు ఇక్కడ పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలా, ఏది తీసుకోవాలి? పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలి. యా, ఇక్కడ ఉన్న ఐటమ్స్ మీరు చేసుకోండి. నేను జస్ట్ ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఇస్తున్నా. 50, 440, Asus 100, 125, Boost 120, 400, Bonvita 50, 350. ₹1,00,000 పర్చేజ్ చేశారండి. ఆ అమౌంట్ కిందికి వస్తే ఇక్కడ డిస్కౌంట్ ఇవ్వాలి. టోటల్ వాల్యూ మీద డిస్కౌంట్ ఇస్తున్నాం. ఆల్ టు సి డిస్కౌంట్ రిసీవ్డ్ కదా. యా, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. పర్చేజ్ లో డిస్కౌంట్ వస్తే మనకి అది ఇన్కమ్ అండి, గుర్తుపెట్టుకోండి. పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలా, -5%, -6%, -3%. అలా డైరెక్ట్ గా వాల్యూ ఇచ్చారంటే లాస్ట్ లో ఇవ్వాలా. ఇప్పుడు ₹1,00,000 మీద -4,200 కట్టేది. కింద చూడండి 95,800. ఇప్పుడు ట్యాక్స్ అనేది 1,00,000 మీద పడుతుందా, 95,800 మీద ట్యాక్స్ పడుతుందా? చెప్పండి, ఏ దాని మీద ట్యాక్స్ పడింది అది? చెప్పండి మా. 95,000 మీద ట్యాక్స్ పడుతుంది. దీని డిస్కౌంట్ రిసీవ్డ్ అని చెప్తాం. దీంట్లో ట్రేడ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ అంటారు. ఓకే. నెక్స్ట్ సేల్స్ పర్సనల్, ఇక్కడ దినేష్ ఏజెన్సీ వైజాగ్, సన్రీ డెప్టార్స్. వైజాగ్ అంటే ఆంధ్రప్రదేశ్ కదా. Yes, sir.
కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇప్పుడు సేల్స్ ఐజిఎస్టి తీసుకోవాలా? చూడండి ఏం తీసుకోవాలి? సేల్స్ తీసుకోవాలి. నా కంపెనీ ఉండేది ఆంధ్రాలో కాబట్టి నేను సేల్స్ తీసుకుంటా. 175, 20, 500, 30, 550. ఇప్పుడు డిస్కౌంట్ అలౌడ్. పర్చేజ్ లో డిస్కౌంట్ ఇస్తే మనకి ఇన్కమ్, సేల్స్ లో డిస్కౌంట్ ఇస్తే మనకి ఎక్స్పెన్స్. ఆల్ట్ సి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. -4%, -6%, మైనస్ మ్యాండేటరీ పర్చేజ్ లో అయినా సేల్స్ లో అయినా. -5,000. ఇప్పుడు 35,000లో 5,000 డిస్కౌంట్ ఇచ్చాడు, కింద ఎంత ఉంది? 30,000 ఉంది. దాని మీద ట్యాక్స్ పడుతుంది, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. దీన్ని డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్ అంటాం. టోటల్ వాల్యూ మీద పడుతుంది అనమాట. ఇది థర్డ్ ప్రాబ్లం. ఇక రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. ఇవన్నీ మీకు తెలిసినట్టే. ఇవన్నీ మీకు తెలిసినట్వే. ఏమైనా ఉన్నాయా దీంట్లో తెలియనివి? ప్రాబ్లం చూడండి. ఎగ్జామ్ట్ 0% ఐటమ్స్. సో శ్రీజ ఏజెన్సీ విజయవాడ. విజయవాడ అంటే ఏ స్టేట్ వస్తుందమ్మా? ఆంధ్ర. విజయ సన్రీ క్రియేటర్స్ ఆంధ్ర. ఇప్పుడు నేను పర్చేజ్ తీసుకోవాలా, పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలా? పర్చేస్ సార్. సో పర్చేజ్ ఎగ్జామ్ట్ అని కొత్తగా చేసుకున్నాం. అంటే 0% వాల్యూ ఎంత ఉంది అని సపరేట్ గా కనిపించాలి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో మనం ఇలా చేయాలి. ఆల్ట్ సి, కోకోనట్, ఆల్ట్ సి, ఎగ్జామ్టెడ్ గుడ్స్. నెంబర్స్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. ఇక్కడ ఎగ్జామ్ట్ అని తీసుకోవాలి. దీనిలో ట్యాక్స్ ఉండదు. ట్యాక్స్ ప్రాసెస్ కార్డ్ ప్యాకెట్స్ నేను చేయలేదు. ఆన్ ద స్పాట్ క్రియేట్ పీకే ప్యాక్స్. $170. రాసాల్ట్ కేజీ, ఆల్ట్ సి కేజీ, కిలోగ్రామ్స్. $150. కుంకుమ కేజీ, వీటికి ట్యాక్స్ ఏమి ఉండదమ్మా, డైరెక్ట్ గా సేవ్ చేయాలి. సేల్స్ జానకి రీటైల్ షాప్,
sundry debtors, district. Sales exempt. $70, $30, $100, $25. So 130, 35. Salt 80, 30. అదే వీటి ట్యాక్స్ ఏమి ఉండదు. వెళ్ళి ప్రాఫిట్ అలా చూడండి, డిఫరెన్స్ ఏం కనపడుతుందో. ఇన్ ద ట్యాక్సబుల్ గూడ్స్ వాల్యూ ఎంత, విత్ ఇన్ ద స్టేట్ లో 0% ఐటమ్స్ ఎంత, విత్ ఇన్ అదర్ స్టేట్ నుంచి ట్యాక్సబుల్ గూడ్స్ ఎంత. 0% ఐటమ్స్ ఉన్నాయనుకోండి, పర్చేజ్ ఐజిఎస్టీ ఎగ్జామ్ట్ అని చేసుకోవాలి అదర్ స్టేట్. విత్ ఇన్ ద ట్యాక్సబుల్ గూడ్స్ ఎంత, అదర్ స్టేట్ నుంచి విత్ ఇన్ ద స్టేట్ లో 0% ఐటమ్స్ ఎంత, అదర్ స్టేట్ నుంచి ట్యాక్సబుల్ గూడ్స్ ఎంత. ఒకవేళ అదర్ స్టేట్ నుంచి 0% ఐటమ్స్ వస్తే సేల్స్ ఐజిఎస్టీ ఎగ్జామ్ట్ అని చేసుకోవాలి. ఈ విధంగా మనం చేసుకోవాలి. రిమైనింగ్ అని మీకు తెలిసినట్టువే. సో ఈ రోజుకి ఆ 4 ప్రాబ్లం చేయండి, రిమైనింగ్ టుమారో డిస్కస్ చేద్దాం. డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, ట్రేడ్ డిస్కౌంట్, సెస్, అడిషనల్ సెస్. రేపటితో ఫస్ట్ ప్రాబ్లం అయిపోతుంది, ఫస్ట్ మెటీరియల్ అయిపోతుంది. ఓకే, సెకండ్ మెటీరియల్ లో నేను యాక్సెస్ ఇస్తాను. ఒకసారి గ్రూప్ లో మెయిల్స్ వేయండి, సెకండ్ మెటీరియల్ యాక్సెస్ ఇస్తాను. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్? క్లియర్? Clear, sir. Yes. Yeah, done guys. Done. Okay, bye. Good morning all of you. సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసాము సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం ఎలా చేయాలి అనేసి. ఫ్రమ్ టుడే నుంచి మనకి టాలీ ప్రైమ్ 6.0లో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి. ఓకే, ఇన్వెంటరీ అంటే ఏంటి అసలు అని చూసుకుంటే, ఇన్వెంటరీ అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్. పర్టికులర్ గా వన్ టైప్ ఆఫ్ బిజినెస్ మనం పెట్టుకుంటాము. ఆ టైప్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి మనం మార్కెట్ లో ఐటమ్స్ ని సేల్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇన్వెంటరీలో మీరు పర్టికులర్ గా మొబైల్ షాప్ కానీ, బట్టల షాప్ కానీ, మెడికల్ స్టోర్ కానీ, ఓకే, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కానీ, ఇలా మీరు హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి పర్చేజ్ చేసి వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మీరు సేల్ చేస్తారు. ఎలా చెప్పొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ షాప్ అనుకుంటే, మీరు నేటివ్ వచ్చేసి కడప, మీరు హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి ఒక 100 మొబైల్స్, ఒక్కొక్క మొబైల్ 10,000తో పర్చేజ్ చేస్తారు, వివో, ఓపో, నోకియా అవి. మీరు లోకల్ గా ఏం చేస్తారు, ఆ మొబైల్ ని 20,000 కి సేల్ చేసుకుంటారు. అక్కడేమో 10,000 కి పర్చేజ్ చేశారు, ఇక్కడేమో మీరు 20,000 కి సేల్ చేస్తున్నారు. సో ఫైనల్ గా అంటే ఇన్వర్డ్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది ఐడెంటిఫై చేస్తాం. సర్వీస్ లో అయితే మనకి ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది, ఇన్వెంటరీలో ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఫైనల్ గా మనం ఏం చూస్తామంటే పర్చేజ్ లో కానీ సేల్స్ లో కానీ ఫార్మాట్ మారిపోతుంది. పర్చేజ్ లో కానీ సేల్స్ లో కానీ ఫార్మాట్ అనేది మారుతుంది. ఓకే, ఎలా చేయాలి? దీంట్లో క్వాంటిటీ, రేట్, అమౌంట్ వస్తుంది. ఓకే, సర్వీస్ లో అయితే డెబిట్, క్రెడిట్ వస్తుంది, ఇక్కడ క్వాంటిటీ, రేట్, అమౌంట్ వస్తుంది. ఓకే, చూద్దాం. సర్వీస్ అంటే నార్మల్ ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది, ఇన్వెంటరీలో బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది, అది మీరు గమనిస్తారు. సో టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. చూడండి, టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను అండి. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను.
క్రియేట్ న్యూ కంపెనీ. యా. సో ఆర్కే మొబైల్ స్టోర్. ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ డైరెక్ట్ గా సేవ్ అవుతుంది. యా. మెయింటైన్ అకౌంట్స్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఇంకా ఈ రోజు నుంచి ఇన్వెంటరీ అనే ఆప్షన్స్ కంపల్సరీగా ఎస్లో ఉండాలి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ కూడా కంపల్సరీ ఎస్లో ఉండాలి. రిమైనింగ్ అవసరం లేదు. బట్ నిన్న సర్వీస్ వరకు మీరు ఫస్ట్ ఆప్షన్ మాత్రమే వేసి పెట్టేవాళ్ళు. ఈ రోజు నుంచి ఇన్వెంటరీ ఆప్షన్స్ కూడా వేసి పెట్టాలి. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వచ్చర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. అవి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో మీరు చూడొచ్చు. 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వచ్చర్ టైప్ కీస్. సో ఇప్పుడు ఇంకా మనం క్రియేట్ లోకి వెళ్ళి లెడ్జెస్ క్రియేషన్ చేద్దాం. మీరు గమనించాలి, ఇక్కడ చూడండి. ఇంతకు ముందు ఇన్వెంటరీ మాస్టర్స్ మాత్రం వచ్చేటివి. ఎప్పుడైతే F11 లో ఇన్వెంటరీ మాస్టర్స్ వేసి పెట్టారో ఇక్కడ ఇన్వెంటరీ మాస్టర్స్, స్టాక్ గ్రూప్, కేటగిరీ, ఐటమ్, యూనిట్ కూడా అన్నీ వచ్చాయి. ముందు వచ్చేటి కాదు. ఓకే. ఇది మళ్ళీ నో పెట్టామనుకో F11 లో అక్కడ ఆప్షన్స్ రావు. ఈ నో పెట్టామనుకో కంట్రోల్ ఏ సేవ్. చూసారా వెళ్ళిపోయినాయి. మళ్ళీ రావాలంటే F11 వెళ్ళాలి. చూసారా మళ్ళీ వచ్చాయి. యా. ఇప్పుడు లెడ్జెస్ లోకి వెళ్ళి ఈ ప్రాబ్లం లో లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ సేవ్. SBI బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. తర్వాత పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. బాలు మొబైల్ స్టోర్, సన్డ్రీ క్రియేటర్స్, కంట్రోల్ ఏ. ఏ అంటే సేవ్ అంటే సేల్స్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. తర్వాత కమాల్ మొబైల్ స్టోర్, సన్డ్రీ డెప్టర్స్, కంట్రోల్ ఏ. టాలీ సాఫ్ట్వేర్ ఫిక్స్డ్ అసెట్స్, కంట్రోల్ ఏ. ఇన్ఫోటెక్ సొల్యూషన్స్, సన్డ్రీ క్రియేటర్స్, కంట్రోల్ ఏ. రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, కంట్రోల్ ఏ. ఈ విధంగా మీకు కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ మీకు ఆల్మోస్ట్ తెలుసు అండి. సో ఈ రోజు ఏంటి మనకి కొత్తగా ఐటమ్స్ వచ్చాయి. ఐటమ్స్ ఎలా చేయాలనేది తెలుసుకుంటాం. ఓకే. టాలీ ప్రైమ్ 6.0లో చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ యూనిట్స్ చేసుకోవాలి. ఈ గ్రూప్స్, కేటగిరీస్ చేసినా చేయకపోయినా ఏం కాదు. యూనిట్స్, స్టాక్ ఐటమ్స్ చాలా మ్యాండేటరీ. సో యూనిట్స్ ఫస్ట్. ఇప్పుడు మీరు కొనే వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీరు రియల్ టైంలో డజన్స్ లో పర్చేజ్ చేస్తారు, కేజీల్లో పర్చేజ్ చేస్తారు, పీసెస్ లో, ప్యాకెట్స్ లో, నెంబర్స్ లో, ఓకేనా, బ్యాగ్స్ లో, బాక్సెస్ లో, బాటిల్స్లలో ఎలాగైనా పర్చేజ్ చేయొచ్చు. కంపల్సరిగా ఇక్కడ మనకి నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. మీకు నెక్స్ట్ ప్రాబ్లం లో నెంబర్స్ ఉంటాయి, బాటిల్స్ ఉంటాయి, బాక్సెస్ కూడా ఉంటాయి. జస్ట్ నేను కొన్ని చూపిస్తాను. NOS అంటే నంబర్స్, PC అంటే పీసెస్, TK అంటే ప్యాక్స్, అంటే కిలోగ్రామ్స్, PX అంటే బాక్సెస్. ఇలా మీకు రియల్ టైంలో ఏవేవి అవసరం అవుతాయో అవన్నీ ఇక్కడ చేసుకోవాలి మీరు యూనిట్ క్రియేషన్ లో. తర్వాత స్టాక్ గ్రూప్ లోకి వెళ్దాం. స్టాక్ గ్రూప్స్ ఏమున్నాయి ఇక్కడ ఈ ప్రాబ్లం లో మీరు చూసుకుంటే మొబైల్స్ ఉన్నాయి, ఇయర్ డోర్స్ ఉన్నాయి, పెన్ డ్రైవ్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనం గ్రూప్స్ అంటాం. కేటగిరీస్ లేవు, నెక్స్ట్ ప్రాబ్లం లో ఉంటాయి. నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళండి. ఎస్, ఈ విధంగా ఉంటుందమ్మా. ఫస్ట్ ఏముంది
వివో. మీరు చేసిన గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవి వీటికి వచ్చి ఉంటాయి. ఏ అండర్లో ఉన్నాయండి ఇవి? మొబైల్స్ లో ఉన్నాయి. యూనిట్స్ ఏమున్నాయండి? నెంబర్స్ లో ఉన్నాయి. చూసేయండి. ఓకే, మొబైల్స్. నెక్స్ట్ ఓపో మొబైల్స్. నెక్స్ట్ బోట్, ఎటోప్స్, నెంబర్స్, జేబిఎల్, ఎటోప్స్, నైస్, ఎటోప్స్, హెచ్పి, పెన్ డ్రైవ్స్, నెంబర్స్, శాండిస్క్, పెన్ డ్రైవ్స్, సామ్సంగ్ పెన్ డ్రైవ్స్. ఇలా 1000 ఐటమ్స్ ఇలాగే చేసుకోవాలమ్మా. ఇప్పుడు మనం చేసేది వితౌట్ జిఎస్టి. జిఎస్టి లేకుండా ఎలా చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్. అయిపోయినాయా? ఎస్కేప్ ఇవ్వండి. మీరు చేసింటన్ని చూడాలంటే ఆల్టర్లోకి వెళ్ళి స్టాక్ ఐటెంలోకి వెళ్తే ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. యూనిట్స్ లో కానీ ఏమైనా కూడా. ఓచర్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఏముంది మా? రెసిప్ట్, క్యాపిటల్ 15 lakhs. నెక్స్ట్ కాంట్రా. ఓకే, ఇక్కడ వచ్చేసి క్యాష్ డిపాజిట్ 5 lakhs. కంట్రోల్ ఏ. నెక్స్ట్ చూడండి పర్చేజ్. ఫార్మాట్ మారిందా? చూడండి, నేమ్ ఆఫ్ ఐటమ్, క్వాంటిటీ, రేటు, అమౌంట్. నిన్నటి వరకు మనకు డెబిట్ క్రెడిట్ వచ్చింది, కానీ ఈ రోజు నుంచి ఫార్మాటే మారింది. ఓకే, అది మీరు గమనించాలి. పర్సనల్ ఇక్కడ బాలు మొబైల్ స్టోర్, పర్చేస్. ఇక్కడ చూడండి, మీరు చేసిన ఐటమ్స్ అన్ని ఈ ప్లేస్ లోకి వచ్చేసాయి ఆటోమేటిక్ గా. ఓకే, ఫస్ట్ ఏం తీసుకుంటాం? వివో. క్వాంటిటీ ఏనండి 50. రేట్ వచ్చేసి ఎంత? 15,000. ఒక్కొక్కటి 15,000. నెక్స్ట్ నోకియా. రేట్ వచ్చేసి 20,000. నెక్స్ట్ ఓపో. క్వాంటిటీ 50. రేట్ వచ్చేసి 25,000. తర్వాత బోట్ 30. రేట్ వచ్చేసి 1500. నెక్స్ట్ జేబిఎల్ 40. రేట్ వచ్చేసి 500. నెక్స్ట్ నాయిస్ 50. రేట్ వచ్చేసి 1000. నెక్స్ట్ హెచ్పి. రేట్ వచ్చేసి 500. శాండిస్క్ 20. 600. సామ్సంగ్ 80. 800. ఈ విధంగా మీరు పర్చేజ్ చేయాలి. టోటల్ గా 32,51,000 కి మీరు బాలు మొబైల్ స్టోర్ నుంచి 8 రకాల ఐటమ్స్ ని మీరు పర్చేజ్ చేశారు. సేవ్ చేయాలి. నెక్స్ట్ సేల్స్. చూడండి, సేల్స్ ఫార్మాట్ కూడా మారింది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఎవరికి సేల్ చేస్తున్నాం? కమాల్కి సేల్ చేస్తున్నాం. ఓకే, వివో ఎన్ని సేల్ చేస్తున్నామండి? 30, 20,000. నెక్స్ట్ నోకియా 20, 25,000. నెక్స్ట్ శాండిస్క్ 40, 1,000. తర్వాత బోట్ 30, 2,000. జేబిఎల్ 20, 1,000.
నెక్స్ట్ నాయిస్ 12,000. 12,50,000కి మనం కమాల్ మొబైల్ స్టోర్కి సేల్ చేస్తాం. నెక్స్ట్ F7 టాలీ సాఫ్ట్వేర్ 22,000. Infotech Solutions cash paid to creator వాళ్ళు మొబైల్ స్టోర్ 2 lakhs. నెక్స్ట్ రిసిప్ట్ కమాల్ మొబైల్ స్టోర్ 1 lakh. నెక్స్ట్ రెంట్ 26,000. ఈ విధంగా మనం ఇన్వెంటరీ అనేది మెయింటైన్ చేయాలి. ఎస్కేప్ ఇవ్వండి. మీరు చేసింటనే చూడాలంటే డే బుక్ లో ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ఆల్ టు F1 ఎక్స్పాండ్. సో నెట్ ప్రాఫిట్ 2,70,000 వచ్చింది. తర్వాత స్టాక్ సమరీలోకి వెళ్ళండి. ఆల్ట్ F1 ఇవ్వండి. ఆల్ట్ F1 ఇచ్చిన తర్వాత F2 క్లిక్ చేయండి. ఇక్కడ సో గూడ్స్ ఇన్ వర్సెస్ సో గూడ్స్ అవుట్ వర్సెస్ ఈ రెండింటిని వేసి పెట్టండి. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 40 పర్చేజ్ చేశారు, 20 సేల్ చేశారు, 20 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. 50 పర్చేజ్ చేశారు, 25 సేల్ చేశారు, 25 ఉన్నాయి. సో ఓపో 50 పర్చేజ్ చేశారు, ఏం సేల్ చేయలేదు, అలాగే 50 ఉన్నాయి. సో ఇన్వర్స్ టోటల్ వాల్యూ 32,51,000. సో అవుట్వర్డ్ సేల్స్ వాల్యూ 12,50,000. రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ 22,97,000. తర్వాత డాష్ బోర్డ్. డాష్ బోర్డ్లోకి వస్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్ చూడండి, కింద గ్రాఫ్ కూడా చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ లో మంత్ వైజ్ గా షో చేస్తుంది. సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కంట్రా రిజిస్టర్. సో ఈ విధంగా మీరు ఇన్వెంటరీ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఇన్వెంటరీ అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్, ఐటమ్స్ కొనడం, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకోవడం, మార్కెట్ లో సేల్ చేయడం. ఇది కాన్సెప్ట్ ఇక్కడ. ఫస్ట్ ఈ ప్రాబ్లం నేను చెప్పుకున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏమున్నాయి మీకు? కేటగిరీస్ ఒకటి యాడ్ అయినాయి ఎక్స్ట్రా, అంతే, రిమైనింగ్ ఏం లేవు. చూడండి, స్టార్ మెడికల్ ఏజెన్సీ. ఓకే, ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఏమున్నాయంటే ఐటమ్స్ లో కాకుండా ఇక్కడ చూడండి, స్టాక్ గ్రూప్స్ ఏమవుతాయి? మెడిసిన్స్ అవుతాయి. మెడిసిన్స్ తర్వాత జనరల్ ఐటమ్స్, జనరల్ ఐటమ్స్. సో తర్వాత నెక్స్ట్ స్టాక్ కేటగిరీ. స్టాక్ కేటగిరీస్ ఏమున్నాయి ఇక్కడ? పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్, సోప్స్, టూత్ పేస్ట్, షాంపూస్, ఇలా కేటగిరీస్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ ఐటెంలోకి వెళ్తే ఇక్కడ చూడండి, నిమ్ స్లైడ్. కేటగిరీ ఏం తీసుకోవాలి? గ్రూప్ ఏం తీసుకోవాలి? మెడిసిన్. ఈ యూనిట్ కి అండర్ కి మధ్యలో, మెడిసిన్ కి మధ్యలో F2లోకి వెళ్తే కేటగిరీ అనే ఆప్షన్ ఉంది. యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్, ఇది తీసుకోవాలి. కంట్రోల్ ఏ, సేవ్. చూసారా, నిమ్ స్లైడ్ ఏ దానికి ఎందుకు వస్తుంది? పెయిన్ కిల్లర్స్ కి. యూనిట్స్ కూడా మీరు ముందు తీసుకోవాలమ్మా. నేను ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను. మీరు కొత్త కంపెనీలో యూనిట్స్ కూడా చేసుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఓవరాల్ ఫస్ట్ యూనిట్స్ మీరు తీసుకోవాల్సింది. నేను ఆల్రెడీ ముందే చేశాను కాబట్టి చూపించాను. ఇలా
నెక్స్ట్ అమాక్సి. దీనిలో వచ్చేసి సో మెడిసిన్స్ కేటగిరీ ఏం తీసుకోవాలి, యాంటీబయాటిక్స్, యూనిట్స్ ఏం తీసుకోవాలి, బాక్సెస్. ఇలా తీసుకోవాలి అంతే. ఆ మొత్తం 20 ఐటమ్స్ సన్ ట్రేడ్స్ కింద తీసుకోవాలి మీరు. సిప్రో నేను రెండే చూపిస్తున్నాను, మీరు మిగతా మీరే చేయాలి. జింటక్స్, కేటగిరీ సిరప్స్, యూనిట్స్ వచ్చేసి బాటిల్స్. నేను చేయలేదు, ఇది చేస్తాను చూడండి. క్రియేట్ పీటీ, బాటిల్స్ ఇలా ఇయర్స్, జనరల్ ఐటమ్స్, సోప్స్, యూనిట్స్ వచ్చేసి బాక్సెస్. ఈ విధంగా తీసుకోవాలి. ఓచర్స్ లోకి వచ్చి పర్చేజ్ లోకి వెళ్ళి మొత్తం 20 ఐటమ్స్ ఇక్కడే కింద చేయాలి, టోటల్ గా సేవ్ చేయాలి. సేల్స్ ఏవైతే పర్చేజ్ చేశారో వాటినే మీరు సేల్ చేస్తారు. ఇంకా లాస్ట్ లో ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా, అన్ని పేమెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఏమిది ఫస్ట్ ఆల్ టు సి. ఆన్ ద స్పాట్ ఏదైనా క్రియేట్ చేయాలంటే ఆల్ టు సి మా. ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 20,000. మళ్ళీ డెబిట్ సి రెంట్ 25,000. మళ్ళీ డెబిట్ సి ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000. మళ్ళీ డెబిట్ సి ఆల్ టు సి మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 25,000. ఫుడ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫైర్ ఇన్సూరెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. లాస్ట్ లో క్యాష్ తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మీరు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది చేయాలి. బయింగ్ అండ్ సెల్లింగ్ ఇన్వర్స్ ఆర్ అవుట్వర్డ్స్. ఓకే, పర్చేజ్ ఎంత చేసాం, సేల్ ఎంత చేసాం, మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది. ఇలా చూసుకుంటాం అనమాట. దీన్నే ఇన్వెంటరీ అంటారు. దీన్నే మనం ఇన్వెంటరీ అని చెప్పుకుంటాం. ఓకే, సో గైస్ ఈ రెండు టుడే ఆర్ టుమారో చేయండి మంచిగా. సో డే ఆఫ్టర్ టుమారో మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలి, టాలీ ప్రైమ్ 6.0 అనేది మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఎనీ డౌట్స్ గౌతమ్, జాహ్నవి, లక్ష్మి, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియరా? అందరూ ఫెస్టివల్ మూడ్ లో ఉన్నట్టున్నారు ఐ థింక్. ఓకే, డన్ గైస్, బాయ్.